ఒక ఇంటెలిజెంట్ ఇన్వెస్ట్మెంట్ సైకాలజీతో మీరు కూడా ధనవంతులు అవ్వచ్చు. అది ఎలాగో అనుకుంటున్నారా? అయితే నేను ఒక థియరీ చెప్తాను, క్లియర్గా వినండి. చెప్పు సత్య. ఒక మహానగరంలో అజయ్ విజయ్ అనే ఇద్దరు వ్యక్తులు జీవనం సాగిస్తూ ఉండేవారు. వాళ్ళిద్దరూ ఒకే దగ్గర జాబ్ చేస్తూ ప్రతి నెల వచ్చిన జీతంలో సేవింగ్స్గా ఒక 10 lakhsని చిట్ ఫండ్ కంపెనీలో చిట్టు చేస్తూ ఉండేవారు. అయితే ఒక టైంలో చిట్ లిఫ్ట్ చేయవలసి రాగా అజయ్ తన లగ్జరీ లైఫ్ని లీడ్ చేయాలనే ఉద్దేశంతో 10 lakhs అమౌంట్ పెట్టి ఒక కొత్త కారుని కొన్నాడు. విజయ్ ఏమో ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం అని చెప్పేసి పిల్లల భవిష్యత్ కోసమని ఒక ఓపెన్ ప్లాట్ పై ఇన్వెస్ట్మెంట్ చేశాడు. అలా కాలం గడుస్తూ ఒక 10 సంవత్సరాల తర్వాత పిల్లలు పెద్దవాళ్ళ ఉన్నత చదువుల కోసం డబ్బులు అవసరం పడగా విజయ్ తన కొన్న ప్లాట్ని అమ్మగా 10 రెట్లు లాభంతో ఒక 40 లక్షల రూపాయలు సంపాదించాడు. ఆ 40 లక్షల రూపాయలతో పిల్లల ఉన్నత చదువుల కోసం పెద్ద చదువులు చదివించి తను ఒక నెక్స్ట్ జనరేషన్ని ఒక బ్రైట్ ఫ్యూచర్గా మార్చాడు. అజయ్ మాత్రం అప్పట్లో కొన్న తన కారుని అమ్మగా 5 లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయి. తను వచ్చిన 5 లక్షల రూపాయలతో పిల్లలను ఉన్నత చదువులు చదివించలేక ఒక మామూలు చదువులు చదివించి పిల్లలని ఒక నార్మల్ స్టేజ్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా మార్చాడు. విజయ్ పిల్లలు ఉన్నత చదువులు చదివి నెలకు లక్షల్లో జీతం సంపాదిస్తూ కార్లు, బంగ్లాలు, బంగారం కొని ఒక లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుండేవారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన థియరీ ఏమిటంటే విజయ్ అజయ్లలో ఇన్వెస్ట్మెంట్ సైకాలజీ అనేది వేరుగా ఉండడము. ఇక్కడ విజయ్ ఏమో ఇంటెలిజెంట్గా ఇన్వెస్ట్మెంట్ చేసి తన నెక్స్ట్ జనరేషన్ని బ్రైట్గా మార్చితే అజయ్ మాత్రం లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలనే ఒక సైకాలజీతో తన నెక్స్ట్ జనరేషన్ని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా మార్చాడు. అందుకే శుభం ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ వాళ్ళు అడ్వైజ్ ఇచ్చేది ఒకటే, అజయ్లా కాకుండా విజయ్ లాగా ఇంటెలిజెంట్గా ఆలోచించి భూమిపై పెట్టుబడి పెట్టండి, మీ పిల్లల భవిష్యత్తుకి రాబడిగా నిలవండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి చాలు. మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. జై హింద్.